నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తలను ముఖ్యాంశాలు కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి చిన్నజీర్ స్వామీజీగా ఆహ్వానం ముచ్చింతల్ జీర్ ఆశ్రమంలో స్వామీజీగా ఆహ్వానం అందించిన సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించిన పురంధేశ్వరి కామారెడ్డి జిల్లాలో వ్యవసాయ విధానంపై అవగాహన సదస్సు కష్టకాలంలో 12,000 కోట్లతో రైతు రుణమాఫీ చేయడం గొప్ప విషయమన్న మంత్రి వేముల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై లక్ష్మీపార్వతి ప్రశంసల వర్షం ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించే వారికి ఆయన ఆశీస్సులు తోడుగా ఉంటాయని వ్యాఖ్య అనంతపురం జిల్లాలో ఘనంగా నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలు పార్టీ జెండా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కడప జిల్లా రామేశ్వరంలో దారుణ హత్య భర్తను కుక్కర్ మూతతో మోదీ హతమార్చిన భార్య డీటెయిల్స్లోకి వెళ్తే కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి త్రిదండి చిన్నజీర స్వామీజీని ఆహ్వానించారు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ జీర ఆశ్రమానికి వెళ్లిన సీఎం స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి ఆశ్రమానికి వెళ్లారు ఆశ్రమంలో గంటపాటు చిన్నజీర స్వామీజీతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవంలో పాటు యాగానికి రావాల్సిందిగా స్వామీజీని ఆహ్వానించారు శుక్రవారం ఉదయం 7 గంటలకు కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్ పూజలు నిర్వహిస్తారు అదే సమయంలో చండీ యాగం సుదర్శన యాగం గంగమ్మ పూజలు చేస్తారు చండీ యాగం పూర్ణాహుతిలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు అనంతరం కొండపోచమ్మ సాగర్ పంప్ హౌస్ను ప్రారంభిస్తారు దీపాన్ని ఉంటాడు దీంట్లో ఉంటాడు ఇక నాకు కొద్దిగా డౌన్గా అన్నది నా డౌన్ ఇంకొంచెం తల వస్తుంది నందమూరి తారక రామారావు 97వ జన్మదినమని ఆయనకు నిజమైన నివాళి ఎన్టీఆర్ ఆశయాలను సిద్ధాంతాలను కొనసాగించడమేనని దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ ఘాట్లో ఆమె పుష్పగుచ్చములుంచి నివాళులు అర్పించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి తాను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు ప్రతి తెలుగువాడికి ఎన్టీఆర్ జీవితం ఒక తెరిచిన పుస్తకమని అందులో ప్రతి పదం అక్షరం అందరికీ తెలిసిన విషయమని అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా తారక రామారావు ఒక ప్రభంజనం అన్న విషయం అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ఆయన నినదించినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ప్రతిధ్వనించిందని అన్నారు ఎన్టీఆర్ ఘాట్లో ఆయన తనయుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులు అర్పించారు బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా నివాళులు అర్పించారు పలు చోట్ల అభిమానులు ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు మీడియా మిత్రులకు కూడా నా నమస్కారాలు 97th బర్త్డే సందర్భంగా జైన్ సన్నిధికి రావడం జరిగింది మా తాతగారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ఒక మహానుభావుడు మహోన్నతమైన వ్యక్తి కోవిడ్ బాధితులు అందరూ భయభ్రాంతులు అవుతున్నారు సో అందరూ జాగ్రత్తగా ఉండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అందరూ 20 seconds చేతులు కడుక్కుంటూ ఏ పనైనా చేయండి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినమ్మటే మన పూర్వీకులు ఎప్పుడు కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వచ్చేవారు అదే పాటిద్దాము 65 years 60 ఏళ్ళు దాటిన మన ఇంట్లో ఉంటే మనం ఇంకా జాగ్రత్తలు ఎక్కువ తీసుకుందాము వాళ్ళందరినీ కాపాడతాము WHO సూచనల్ని మనందరం పాటిద్దాము అందరికీ నమస్కారం ఎన్టీఆర్ జై తెలుగుదేశం తేలికెందుకు కాదు మిగతా వృత్తులు ఉన్నాయనుకోండి ఎక్కడికక్కడ ఐటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ క్యూబికల్స్ ఉంటాయి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి డిస్టెన్స్ ఉంటుంది ఇదంతా ఉంటుంది మాకు అలా కాదు కదా సో అది మరి ప్రభుత్వంతో కూడా చర్చలు జరుగుతున్నాయంట నాకు తెలియదు ఆ విషయం ఏదో నాకు వార్తల ద్వారా పేపర్ల ద్వారా తెలుస్తుంది చర్చలు జరుగుతుంది ఏం చర్చలు జరుగుతున్నా నాకు తెలియదు త్వరలోనే మొదలు పెడితే మంచిదే కాకపోతే ఏ రకంగా మొదలు పెడతారన్నది ఇవాళ రేపట్లో
వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారని తెలిసింది నాకు. ఒక జియో రావాలి గవర్నమెంట్ నుంచి. ఆ జియో రాగానే జూన్ 2వ వారంలో అంటున్నారు. 2వ వారం 3వ వారం నుంచి షూటింగ్ మొదలు పెడతామని. ఏదైనా తక్కువ సిబ్బందితో సోషల్ డిస్టెన్స్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటుంది జాగ్రత్తగా. మరి ఏ రకంగా వాళ్ళు వాడిది ఏంటంటే టైర్ల వారీగా, అంటే ముందు విడుదలకు సిద్ధంగా ఉన్న ఇంకా కొంత షూటింగ్ ఉన్న సినిమాలు ముందు మొదలు పెడతారని, దాని తర్వాత అంచెలంచెలు గల 75% అయిన సినిమాలు, దాని తర్వాత 50% అయిన సినిమాలు, 25%, దాని తర్వాత అప్పుడే మొదలైన సినిమాలు అయితేనేమి అలా అన్నారు. బట్ లొకేషన్ అన్నీ వేరువేరుగా ఉంటాయి. అన్ని షూటింగ్ ఒక చోట చేయం కదా. ఇప్పుడు అందుకని అది నేను సలహా ఇవ్వడం జరిగింది. నన్ను అడిగినప్పుడు, అంటే నన్ను అడగడం అంటే నాకు తెలిసిన ఒకరిద్దరు ముగ్గురితో నేను చర్చించడం, ఈ సూచనలు ఇవ్వడం జరిగింది. ఇలా అయితే బాగుంటుంది. అందరికీ వచ్చి పర్మిషన్, ఒకరికని కాదు, ఇద్దరికని కాదు, అదొక 90% అయితే కాదు, లేకపోతే 75% కాదు, 50 కాదు, 25 కాదు, అప్పుడే మొదలైన సినిమాలు కాదు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్లపై వైసీపీ నేత, ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించే వారికి ఆయన ఆశీస్సులు ఉంటాయని అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆమె హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్లకు దివంగత ఎన్టీఆర్ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. అదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాలకు మంచి ముఖ్యమంత్రులు దొరికారని అన్నారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను ముఖ్యమంత్రి జగన్ కొనసాగిస్తున్నారని అన్నారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ప్రజలను గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారని ప్రశంసించారు. 97వ జన్మదిన రోజు మొత్తం ఆయన అభిమానులందరూ ఉభయ రాష్ట్రాల్లోనూ, అదేవిధంగా దేశంలోనూ, ప్రపంచంలో కూడా ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అక్కడంతా చాలా ఘనంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటా ఉన్నారు. ఎందుకంటే మరణం లేని మహామంత్రి, మరణం లేని మహావ్యక్తి ఎన్టీఆర్ గారు. ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆయన చరిత్ర ఎప్పటికీ మాస్టర్ది, పాటుపడుతుంది. ప్రతి ఒక్కళ్ళకి ఆయన ద్రోహం చేసిన వాళ్ళకి ఆయనే దిక్కుపోయారు. అదేవిధంగా ఆయన మంచితనాన్ని గుర్తించిన వాళ్ళకి ఆయనే దిక్కుపోయారు. ప్రతి ఒక్కళ్ళకి ఒక రోల్ మోడల్గా, ఒక ఐడియల్గా, ఒక గొప్ప ఆదర్శవాదిగా, గొప్ప నేతగా, గొప్ప నటుడుగా, చిరస్థాయిగా తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా ఆయన చరిత్ర తెలుగు వాళ్ళ గుండెల్లో ఉండిపోతుంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఆయన మరణించారని ఎవరు నమ్మట్లే ఇప్పటికి కూడా. ఒకవేళ మరణించిన ఆయన ఆత్మ అందరి మధ్య తిరుగుతూ తెలుగువారి మధ్య ఒక ప్రబోధాన్ని, ఒక స్ఫూర్తిని, ఒక మంచితనాన్ని రేకెత్తించడానికి అది ప్రయత్నం చేస్తూ ఉందని చాలామంది నమ్ముతున్నారు. నేనైతే ఇక నాకు ఆయన భిన్నంగా ఉన్నారని నేను ఎప్పుడు అనుకోలే. నాలో ఒక స్వరూపంగా కలిసిపోయి ఆయన ఉన్నారు. నేను ఆయన వేరు కాదు, అద్వైతంగానే ఉన్నాను మేమిద్దరము. అందుకని ఆయన స్ఫూర్తి నాకు అడుగుడుగు నన్ను నిలబెట్టి ఇన్ని సంవత్సరాలు 25 ఏళ్ల పోరాటాన్ని ఒక స్త్రీగా ఇన్ని కష్టాలు ఒంటరిగా ఎదుర్కొన్నాను అంటే మరి ఆయన నా భర్త స్ఫూర్తి వల్లనే ఆయన నాలో ఉండబట్టే, నాతో ఉండబట్టే నేను ఈ విధంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో లాభసాటి వ్యవసాయ విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా 12,000 కోట్లతో 25,000 రుణం కలిగి ఉన్న రైతన్నలకు రుణమాఫీ చేయడం గొప్ప విషయమని పేర్కొన్నారు. నూతన వ్యవసాయ పద్ధతి ద్వారా రైతులకే లాభం పొందుతారని, కష్టానికి ఫలితం దక్కుతుందని అన్నారు. దేశంలో ఈ తరహా ప్రయోగం ఒక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని, భవిష్యత్తులో 3 నెలల ముందుగానే సాగుదారులకు వ్యవసాయ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. ఎక్కడ నుండి నీళ్లు తీయాలను కానీ కింద మాత్రం కాలువలు దొంగిపెట్టారు. డబ్బులు దొబ్బిరు కాంట్రాక్టర్లు లీడర్లు. నీళ్లు తీసే దగ్గర ఆడ మాత్రం ఒక సిల్లిగా పనిచేయాలి. ఇది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేసిన పని. ఇలా మాకు చెప్పేది, ఇలా కేసీఆర్ చెప్పేది, ఇలా మనకు చెప్పేది. 9,000 కోట్ల రూపాయలు భూదేవొక్కటి చేసింది వీళ్ళు. నీళ్లు తీసే దగ్గర పనిచేయలేదు. ఎందుకంటే మహారాష్ట్రుడు ఒప్పుకుంటున్నాడు. ఆ 2 దగ్గర కాలు పెట్టే కాలు నరికేస్తున్నాడు. కానీ ఆడ నీళ్లు తీసే దగ్గర 1 రూపాయి పనిచేయకుండా చేవేలలో పోయి, రంగారెడ్డి జిల్లా చేవేలలో పోయి కాలం కట్టాడు. ఆ కాలువలన్నీ వేస్ట్ అవుతుందని చెప్పి మళ్ళా దాన్ని కాళేశ్వరం
ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసి నీళ్ళు అక్కడ లేవు, అక్కడ తీసుకోలేము మనం అని చెప్పి కాళేశ్వరం దగ్గర నీళ్లు బాగున్నాయి, మహారాష్ట్రతో మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని కేవలం 3 సంవత్సరాల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్న తర్వాత ఆలోచన చేస్తాం. కాళేశ్వరం నుంచి సుందిల బ్యారేజ్, సుందిల నుంచి అన్నారం బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్, ఎల్లంపల్లి నుంచి వరదకాలంలో నీళ్లు పడ్డాయి, వరదకాలం నుంచి మిడ్మానేరుకి పడ్డాయి, మిడ్మానేరు నుంచి ఎల్లంపల్లికి పోయినాయి, మిడ్మానేరు నుంచి మల్లన్న సాగర్కి వచ్చినాయి, మల్లన్న సాగర్ నుంచి కొండకొచ్చమ్మ సాగర్కి వచ్చినాయి. నేను ముఖ్యమంత్రి గారికి సార్ వరదకాలంలో పడ్డ నీళ్ళు నటు పోతా ఉన్నాయి కదా, దాంట్లో కొన్ని నీళ్లు శ్రీరామ్ సాగర్ ఎండిపోతున్నది కదా, కొన్ని నీళ్లు వరదకాలంలో కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పోచంపట్టు ప్రాజెక్ట్ తీసుకుపోతే ఒక ఆలోచన చేయండి సార్ అంటే వారు మొత్తం సర్వే చేయించి డిజైన్ చేయించి ఎస్ఆర్ఎస్పీ పునర్జీవపత్రం అని పెట్టి కేవలం సంవత్సరంన్నర కాలంలో దాన్ని పూర్తి చేసి ఇవాళ 300 కిలోమీటర్ల కింద ఉన్న కాళేశ్వరం నీళ్లు వరదకాలం ద్వారా వచ్చి పోచంపాడు గేట్లను ముద్దాన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాం. రైతు మంచి కోసమే కేసీఆర్ ఆలోచిస్తే తెలంగాణ ప్రజల మంచి కోసమే. అనంతపురం జిల్లాలో మహానటుడు తెలుగుదేశం పార్టీ ఆవిష్కర్త నందమూరి తారక రామారావు జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ స్వరూప, రమణ, మాజీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ దేవర్ల మురళి తదితరులు పాల్గొన్నారు. పార్టీ పెత్తనం జరిగేటువంటి సందర్భంలో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నడి రోడ్డున అమ్మేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ భారతదేశంలో ఆ రోజు ఒక తెలుగువాడి ఆత్మాభిమానం అనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడు తలెత్తుకుని తిరిగే రీతిలో, గర్వించే రీతిలో నందమూరి తారక రామారావు గారు 1982లో మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్థాపించారు. ఆ వ్యక్తి ఆ రోజు ఒక శక్తిగా తయారై 9 మాసాల్లో ఈ రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలయి తిరిగి ఆ రోజు పేదవాడికి కూడు గూడు గుడ్డ కావాలని, నీ సిద్ధాంతం ఏంటంటే, నీ విధానం ఏంటని, నువ్వు కమ్యూనిస్టా, లెఫ్టిస్టా, రివిజనిస్టా, సోషలిస్టా అని ప్రశ్నిస్తే ఒకటే పేదవాడి యొక్క ఆకలి మంటలు తీర్చడమే మా విధానం అని చెప్పి సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనేటువంటి శక్తితో సరికొత్త నినాదంతో ఆ రోజు ప్రజా చైతన్యం తీసుకుని వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ ఈ భారతదేశంలో అనుభవం లేని వ్యక్తి పరిపాలన ఎలా సాగిస్తారంటే ఆ రోజు ఒక నిజాయితీగా, అదేవిధంగా నిబద్దతగా, సామర్థ్యం కలిగినటువంటి, సమర్థత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా చరిత్ర పుట్టులో నిలిచిపోయినటువంటి వ్యక్తి. అనగారిన వర్గాలకి, బలిగిన వర్గాలకి ఆ రోజు అధికారం అనేది కొందరిదే, అందరిది కాదని చెప్పి ఒక 2-3 కులాల, అగ్ర కులాల ఆధ్వర్యంలో, వాళ్ళ యొక్క పెత్తనంలో, వాళ్ళ యొక్క నేతృత్వంలో అధికారం అనేది హస్తగతమైనటువంటి సందర్భంలో కాదు ఇది అందరిదే అని చెప్పి సామాజిక న్యాయం చేసినటువంటి ఒక మహోన్నత మూర్తి, సామాజిక స్ఫూర్తి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. అతను కులాలకు, మతాలకు అతీతమైనటువంటి వ్యక్తి. అలాంటి నందమూరి తారక రామారావు గారు మే 28వ తారీఖున జన్మించారు. ఆ పర్వదినాన్ని పురస్కరించుకుని అనునిత్యం పార్టీ శ్రేణులు కానీ, అభిమానులు కానీ ఇక్కడ క్రమం తప్పకుండా ఆయనకి ఘనంగా మేము మా యొక్క శుభాభినందనలు చరిత్రచరం చేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ ముందుకు సాగేటువంటి సాంప్రదాయాన్ని అన్నర్ జిల్లా ముఖ్య కేంద్రంలో నెలకొల్పాం. దీనికి ఒక విగ్రహ ప్రతిష్ట కమిటీ కూడా ఉంది, కమిటీ ఆధ్వర్యంలో చేస్తూ ఉంటాం. అదేవిధంగా పార్టీ శ్రేణులు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో ఒక పండగ వాతావరణంలో ఆయన జన్మదినాన్ని జరుపుకునే పరిస్థితి ఉంది. ఈ యొక్క విగ్రహానికి కూడా ఒక విశిష్టత ఉంది. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి సందర్భంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నందమూరి తారక రామారావు దగ్గరికి వెళ్లి మీరు రండి, మీ విగ్రహం అనంతపూర్లో పెడతామని చెప్పి మేము అభ్యర్థిస్తే ఆయన ప్రతిగుండంగానే విగ్రహం పెడతారని చెప్పి నవ్వుతూ బయటకు వచ్చి పూజ ఇచ్చినటువంటి ఆ ఫోటో తీసుకుని మళ్ళీ తెనాలికి పోయి ఈ విగ్రహాన్ని మేము ఆ రోజు ప్రతిష్ఠ చేశాం. అంటే ఆయనను ఒప్పించి, మెప్పించి, ఆయనకు ఇష్టపడిన రీతిలో ఆ యొక్క ఫోజును తీసుకుని ఈ విధంగా ఈరోజు ఈ యొక్క శిల్పాన్ని చేశాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అనేక సందర్భాల్లో కూడా ఈ నందమూరి తారక రామారావు యొక్క వారసత్వాన్ని పుంజుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించండి అని చెప్పి పదే పార్టీ శ్రేణులను ఆదేశించడం అనేటువంటిది ఒక విషయం. కడప జిల్లా పొద్దుటూరులోని రామేశ్వరంలో దారుణ హత్య చోటు చేసుకుంది. భర్తను కుక్కర్ మూతతో
తలపై మోదీ భార్య హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నాగేశ్వరరావు ప్రతిరోజు మద్యం తాగి నిత్యం భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి మద్యం సేవించి తనతో గొడవకు దిగడంతో ఆగ్రహానికి లోనై కుక్కర్ మూతతో భర్త తలపై మోదించింది. దీంతో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యం తాగి గొడవ చేస్తుండటంతోనే తానే హత్య చేశానని నాగేశ్వరరావు భార్య ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సదస్సులన్నీ కూడా నిర్వహిస్తున్నాం. మా మేడ్చల్ జిల్లాలో ఏది ఏమన్నా మన జిల్లాలో మంచిగా అన్ని కూడా కమర్షియల్ పంటలు వేసి అంతా కూడా సిటీకి దగ్గర ఉంది కాబట్టి మన జిల్లాలో ఇండస్ట్రీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద ఇన్ఫోసిస్ కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద రెడ్డి ల్యాబ్స్ కూడా కంపెనీలు ఉన్నాయి కాబట్టి మనకు చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. మన గ్రేటర్ కంపెనీలు ఉన్నారు, కాలనీవాసులు ఉన్నారు, చాలా జనసమూహం ఎక్కువ ఉన్నది కాబట్టి మనం మంచి కూరగాయలు వేసుకొని అన్ని రకాల కూడా ఆర్గానిక్ పంటలు పండించుకుంటే మనం డబుల్ రేట్ వస్తుందని కూడా చెప్పి వాళ్ళందరూ కూడా మన సైంటిస్టులతోటి రైతులతోటి వాళ్ళకు కూడా అవగాహన సదస్సులు పెట్టి పెద్ద ఎత్తున అవగాహన చేస్తున్నాం. ఏది ఏమైనా మన తెలంగాణ వచ్చినాక గత 6 సంవత్సరాల సందులో మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి గత 3 సంవత్సరాలనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 1 కోటి ఎకరాలకు కూడా సాగునీరు తీసుకొస్తున్న ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా మనం మొన్న చూస్తున్నాము. ఇప్పుడు మన సిద్దిపేటలో కానీ రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోశమ్మ సాగర్ కానీ, రేపు ప్రారంభించుకోబోయే కొండపోశమ్మ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అందరికి కూడా సాగునీరు కోసం తీసుకొస్తున్నాడు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు. అదే మాదిరిగా రైతు బంధువులు ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు. భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మన సీఎం కేసీఆర్ గారు ఇక్కడ రైతుల కోసం అన్ని రకాలు కూడా సదుపాయాలు ఇచ్చి వాళ్ళ కోసం మొన్ననే ఇప్పుడు మన జిల్లాలో 23 కోట్ల రూపాయల ధాన్యం కొంటే 22 కోట్ల రూపాయలు 72 గంటలలో అంటే 3 రోజులలోనే వాళ్ళకు ధాన్యం డబ్బులు కూడా బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి. అంత స్పీడ్గా చేసి పెద్ద ఎత్తున 40 లక్షల పంట కూడా పండితే ఈసారి 40 లక్షల ఎకరాల పంట వరి పంట పండితే కూడా 25 లక్షల కోట్లు కూడా బ్యాంక్ గ్యారంటీ తీసుకొని రైతులకు అందరికీ కూడా పేమెంట్ చేసి ధాన్యం కొన్న ఘనత కూడా మన సీఎం కేసీఆర్ కాబట్టి రైతులు గొప్పలు ఉండాలి, రైతులు ధనికులు కావాలి. రైతులు భారతదేశంలోని తెలంగాణ రైతు అంటే ఒక గొప్పోడు ధనికుడు మంచిగా కలర్ వేసుకొని కలర్ నిలబెట్టుకొని తలకాయ నిలబెట్టుకొని తల ఎత్తి పని చేయాలని అంత గొప్పలను చేయాలని రైతులను రాజును చేయాలని తపనతోటి ఆలోచనతో ఇవన్నీ కూడా చేస్తున్నాడు. జై తెలంగాణ, జై కేసీఆర్. నార్కట్పల్లి సబ్స్టేషన్ వద్ద పిడుగుపడడంతో సబ్స్టేషన్ అగ్ని ప్రమాదానికి గురైంది. దీంతో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరమ్మతులు చేయడం కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ రేపు ఉదయం వరకు విద్యుత్ సరఫరా జరగకపోవచ్చని విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు. శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారి మంగళ శాసనంతో హోమియోపతి చివరి సంవత్సరం విద్యార్థులు హరిణి, కావ్య వనపర్తి టీటీడీ కళ్యాణ మండపంలో మీడియా ప్రతినిధులకు రోగనిరోధక శక్తిని పెంచే హోమియోపతి మందులు అందజేశారు. తీసుకోవాలనో మనకు వివరించేస్తారు. దాని ప్రకారం మనం పాటించేసి మన లోపల రోగనిరోధక శక్తిని మనం పెంచుకుందాం. జై శ్రీమన్నారాయణ. నా పేరు హరిణి, నేను ఫైనల్ బిహెచ్ఎంఎస్ స్టూడెంట్ని. జిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చాను, జిఆర్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సర్వీసెస్. అక్కడ మాకు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం అన్ని మెడికల్ సర్వీసెస్ ఉంటాయి. స్వామివారు తన వంతు సాయంగా ఇప్పుడు కరోనా ప్రజెంట్గా మన కరోనాతో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మనకు అందరికీ తెలుసు. స్వామివారు తన వంతు సాయంగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన పోలీసులు కానీ, డాక్టర్లకు కానీ, లేకపోతే శానిటరీ హెల్త్ వర్కర్స్ కానీ, లేకపోతే ప్రెస్ అండ్ మీడియా కోసం కరోనా గురించి రోగ నివారణ తెచ్చుకోవడానికి ఈ ఆర్సెనికం ఆల్బమ్ అనే హోమియోపతిక్ మెడిసిన్ని అందరికీ ఉచితంగా సప్లై చేస్తున్నారు. ఈ ఆర్సెనికం ఆల్బమ్ అనేది హోమియోపతిలో శ్వాసకు సంబంధించిన రోగాలకు కానీ, లేకపోతే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి కానీ ఇస్తాము. మనకు తెలుసు కరోనా ఎక్కువ మన ఊపిరితిత్తుల మీద మనకు శ్వాసకు సంబంధించిన సిమ్టమ్సే మనకు వస్తాయని. అందుకనే మనం ఈ ఆర్సెనికం ఆల్బమ్ని రోగం రాకముందే దాన్ని నివారించడానికి, రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి వాడచ్చు.
ఈ ఆర్సెనికం ఆల్బమ్ మెడిసిన్ ఎలాంటి సిమ్టమ్స్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే మీకు శ్వాస ఆడకపోవడం కానీ, పొడి దగ్గు ఉండడం కానీ, ఉబ్బరంగా అనిపించడం కానీ, లేకపోతే ఏదో మీద బరువుగా అనిపించడం, ఇటువంటి సిమ్టమ్స్ అన్నిటికీ ఆర్సెనికం ఆల్బమ్ వాడతాము. ఇది ఎలాంటి ఏజ్ పిల్లలకైనా, చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా ఇవ్వచ్చు. ఇదే దీనికి కరోనాకి నివారణ అని కాదు, కానీ దీన్ని నివారించడానికి ముందుగానే మనం తీసుకుంటే రోగం రాకుండా ఇది మనకు సహాయపడుతుంది. దీన్ని వేసుకునే విధానం ఏంటంటే పొద్దున 4 మాత్రలు, రాత్రి 4 మాత్రలు వేసుకోవాలి. అది కూడా వేసుకునే అర్ధగంట ముందు, తర్వాత నీళ్లు కానీ ఫుడ్ కానీ తీసుకోకూడదు. దీంతోపాటు కరోనా వ్యాధి ఎక్కువ ఎవరికి వస్తుందంటే చిన్నపిల్లలకు కానీ, ముసలి వాళ్ళకు కానీ, బీపీ, షుగర్ ఇలాంటి రోగాలు ఉన్న వాళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటితో పాటు వాళ్ళు ఎప్పుడు వాడే ఆ బీపీ మందులు, షుగర్ మందులు ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ హోమియోపతి మందులతో పాటు చిన్న చిన్న జాగ్రత్తలు, అదే బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడం కానీ, ఎవరితో చేతులు కలపడం కానీ, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవడం కానీ, తరచుగా చేతులు కడుక్కోవడం, ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ మనం హోమియోపతి మందులు వాడితే మన కరోనాని నివారించవచ్చు. జై శ్రీరామ్. వలస కూలీలను వాళ్ళ సొంత ప్రాంతాలకు తరలించే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వెలుగొండ మండల అధ్యక్షుడు పాషం సత్తిరెడ్డి డిమాండ్ చేశారు. మధ్యతరగతి కుటుంబాలకు 3 నెలల వరకు 7,500 రూపాయలు ప్రభుత్వమే అందించి ఆదుకోవాలని అన్నారు. చిన్న చిన్న పరిశ్రమలకు లోన్ కట్టలేని వారికి వెసులుబాటు కల్పించాలని అన్నారు. ఈరోజు దేశంలో కరోనా అనే మహమ్మారి విజృంభించి ప్రజలను భయభ్రాంతులను చేస్తుంది. దానికి ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో వలస కూలీలందరినీ వారి వారి స్థలాలకు ప్రభుత్వ ఖర్చులతోటి వారి స్థలాలకు పంపించాలి. ఇంకో రాష్ట్రంలో పేద ప్రజలందరికీ కూడా 7,500 రూపాయలు నెల నెల ఇచ్చుకుంటూ 3 నెలల వరకు ఇవ్వాలి. అదేవిధంగా చిన్న పరిశ్రమలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది లోన్లు తీసుకొని ఉన్నారు, వారికి మారిటోరియం కూడా ఇవ్వాలి. వారిపై మిత్తిలను కూడా మాఫీ చేయాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్క కార్యకర్త సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కోరుకుంటున్నాము. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాద విక్రయాలను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ధన్వాయిపేటలో టీటీడీ కళ్యాణ మండపంలో ప్రారంభమయ్యాయి. భక్తులు భౌతిక దూరాన్ని పాటిస్తూ లడ్డులను కొనుగోలు చేశారు. కళ్యాణ మండపం మేనేజర్ శిరీష మాట్లాడుతూ మొత్తం 30,000 లడ్లు వచ్చాయని, మరో 20,000 రానున్నాయని తెలిపారు. రోజు ఉదయం 8 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయని, ఒక్కో లడ్డును 25 రూపాయలకు విక్రయిస్తున్నామని అన్నారు. ఓం నమో వెంకటేశాయ. కోవిడ్ సమస్య కారణంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయము భక్తులకి దర్శనము క్లోజ్ చేయడం వలన ఈ లడ్డు ప్రసాదం అన్న భక్తులకి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ ప్లేసెస్లో అందరికీ భక్తులకి అందించే సంకల్పంతో దేవస్థానం వాళ్ళు ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా ప్రసాదాలు అమ్మడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ గోదావరి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కాకినాడలో కూడా అక్కడ చేయడం జరిగింది. ఇక్కడ కూడా రాజమండ్రి కూడా ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం కాబట్టి ఇక్కడ కూడా భక్తులకి లడ్డు ప్రసాదాలను అందించే ఏర్పాట్లు టీటీడీ అధికారులు చేయడం జరిగింది. ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపంలో లడ్డు ప్రసాదాలు మాకు నిన్నటి నుంచి వచ్చాయి. 30,000 దర్శనానికి స్టాక్ వచ్చింది. స్టాక్ వచ్చినంత వరకు అమ్ముతుంటాము. అక్కడ ఆలయం తెరిచేంత వరకు, స్వామివారి ఆలయం తెరిచేందుకు ఈ ప్రసాదాలు భక్తులకి ఈ లోకల్గా అన్ని ఏ ప్రదేశాల్లో అమ్ముతున్నామో ఇవి అయిపోయిన వెంటనే మళ్ళీ అక్కడ నుంచి మాకు సరఫరా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ సరఫరా భక్తులకి ఈ లడ్డూలు ప్రసాదం అయిపోయేదాకా అమ్ముతూ ఉండడం ఈ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ కొండ మీద 50 రూపాయల లడ్డు ప్రస్తుతానికి భక్తులకి సబ్సిడీ ధర కింద 25 రూపాయలకే అమ్ముతున్నాం. కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపా కటాక్షణాలకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. దర్శనం ఈ విక్రయ టైమింగ్స్ వచ్చి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరి తర్వాత 3 గంటల నుంచి 6 గంటల వరకు స్టాక్ ఉన్నంత వరకు భక్తులకి ప్రసాదం విక్రయం దొరుకుతుంది. 12 to 3 12 నుంచి 3 గంటలకి భోజన విరామం. భక్తులు ఈ వేళల్లో వచ్చేసి స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపా కటాక్షణాలకి పాత్రలు కావాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫు నుంచి నేను ప్రార్థిస్తాను. మీ పేరు సార్? లక్ష్మీనారాయణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి చిన్నజీర్ స్వామీజీగా ఆహ్వానం. ముచ్చింతల్ జీర్ ఆశ్రమంలో స్వామీజీకి ఆహ్వానం అందించిన సీఎం కేసీఆర్. ఎన్టీఆర్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించిన పురంధేశ్వరి. కామారెడ్డి జిల్లాలో వ్యవసాయ విధానంపై అవగాహన సదస్సు. కష్టకాలంలో 12,000 కోట్లతో రైతు రుణమాఫీ చేయడం గొప్ప విషయమన్న మంత్రి వేముల. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై లక్ష్మీపార్వతి ప్రశంసల వర్షం. ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించే వారికి ఆయన ఆశీస్సులు తోడుగా ఉంటాయని వ్యాఖ్య. అనంతపురం జిల్లాలో ఘనంగా నందమూరి తారక రామారావు జన్మదిన వేడుకలు. పార్టీ జెండా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి. కడప జిల్లా రామేశ్వరంలో దారుణ హత్య. భర్తను కుక్కర్ మూతతో మోదీ హతమార్చిన భార్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి. వీధి న్యూస్, లక్ష్యం సమాజం. నమస్కారం.